అక్రమ చొరబాటుదారులను బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఈ ప్రాంతం నుంచి భాగ్యనగర్ నుంచి తరిమేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మా బాలాపూర్లో సభ నిర్వహిస్తూ ఉన్నారు. ధర్మరక్షణ సభ. ఈ ధర్మరక్షణ సభకు భాగ్యనగర్తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన హిందూ భక్తులు, వివిధ కార్యకర్తలు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన నాయకులందరూ ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మాట్లాడదాం వాళ్ళతోని. అన్న, ఏం పేరన్నా? నా పేరు సిల్వేర్ అనిల్ కుమార్, నాది చంపాపేట డివిజన్. మేము ఒక వారం నుంచి ఇక్కడ మనము కోర్టు నుంచి ఆర్డర్ తేవడం ఇదంతా మేము శేషన్న వీళ్ళందరూ కలిసి చేశాము. మాది పక్కనే ఆనుకొని 2 కిలోమీటర్లనే చంపాపేట డివిజన్లో ఉంటాం. ఇక్కడ పోయినసారి మేము ఓడిపోవడం కారణమే ఈ రోహింగ్యా వాళ్ళు వచ్చి వాళ్ళకి ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎవరిచ్చినారు ఇవన్నీ ఇక్కడున్న గవర్నమెంట్ ఇచ్చింది. పాత గవర్నమెంట్ ఇచ్చింది. వాళ్ళని పెంచి పోషించిందే పాత గవర్నమెంట్. వాళ్ళకి మొత్తం ఇక్కడ షెడ్లు వేసడం, డబల్ బెడ్రూమ్ ఇవ్వడం ఇదంతా వేసింది ఎవరు? పాత గవర్నమెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క హిందూకు తెలుస్తుంది, ఇక్కడ కాదు తెలంగాణ వ్యాప్తంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రతి ఒక్క జిల్లాల నుంచి హిందూ బంధువులందరూ బయలుదేరుతూనే ఉన్నారు. ఇంకా లక్షల మంది ఉన్నారు. పోలీసులు ఇంకా అడ్డుకుంటున్నారు చాలామందిని, ఎక్కడ సభకు రాకుండా. ఇంకా బ్యారికేడ్లు వేసినారు. పార్కింగ్ కావాలని దూరంగా పెట్టిస్తున్నారు. పార్కింగ్ ఇప్పుడు ఈ నుంచి మొదలు పెడితే 2 కిలోమీటర్ల అవతల పార్కింగ్ పెడుతున్నారు. ఇదంతా అడ్డుకోవాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ మెయిన్ కాంగ్రెస్ గవర్నమెంటే ఇదంతా చేస్తుంది. ఇంతకుముందు ఉన్న పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అలానే చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగనే చేస్తుంది. అప్పుడు తెలంగాణలో ఇప్పుడు హిందూ రాజ్యం అవుతుంది రేపు. ఇప్పుడు మీ అంచనా బట్టి మన భాగ్యనగరంలో ఈ బాలాపూర్ సమీప ప్రాంతంలో ఎన్ని వేల మంది రోహింగ్యాలు ఉంటారని మీరు అనుకుంటున్నారు? 50,000 మంది ఉన్నారు. ఇక్కడ 50,000 మంది ఉన్నారు రోహింగ్యాలు. అధికారికంగానే వాళ్ళకి ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ. ఇప్పుడు బాలాపూర్లో ఇక్కడ ఇంత పెద్ద వినాయకుని పెడతారు. బాలాపూర్లో ఎంత ఇబ్బంది చేస్తారంటే వీళ్ళు నైట్ పూట బాలాపూర్ ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వల్ల. అంత ఇబ్బందులు ఉన్నాం ఇక్కడ మనం తెలంగాణలో. ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకుందా? వాళ్ళు ఎందుకు ప్రభుత్వాలు వీళ్ళు అనధికారికంగా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నా ప్రభుత్వాలు వాళ్ళను పంపించకుండా ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఇప్పుడు అలా ఓట్ బ్యాంక్ కావాలి. ఇప్పుడు గెలిచింది ఎవరు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎప్పుడన్నా ఇక్కడ గెలవలేగా. మొన్న శ్రీరాములు యాదవ్ ఎన్ని ఓట్లతో ఓడిపోయింది? 25,000 ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడు ఈ డూప్లికేట్ ఓట్లతోనేగా వాళ్ళు గెలిచింది. ఇప్పుడు వాళ్ళని ఎవరు చేస్తున్నారు? సబ్జా ఇందర్ రెడ్డి ఓటర్ కార్డు ఇచ్చింది, ఆధార్ కార్డు ఇచ్చింది, అలాగే డబ్బులు ఇచ్చి రేషన్ కార్డు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంటేగా ఇప్పుడు చేస్తుంది వీళ్ళకి. ఇప్పుడు రోహింగ్యాల వల్ల కుటీర పరిశ్రమలు కావచ్చు, ఎవరైతే వృత్తులు ఉంటాయో వాళ్ళ ఆ వృత్తులలో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ ఉపాధిని దెబ్బతీస్తూ ఉన్నారు కొంతమంది చెప్తా ఉన్నారు. వాస్తవమేనా? 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చేసే వాళ్ళు ఏముంటుందంటే ఒక 1000 రూపాయలు 2000 అడుగుతుంటారు. వాళ్ళు 500 రూపాయలకి చేస్తారు. మొత్తం ఏ పనిలో కూడా వాళ్ళే ఉన్నారు. మొత్తం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళే. ఇప్పుడు ఏం భయపడిస్తున్నారు? ఒక ముస్లిమ్స్ రోహింగ్యా వాళ్ళు భయపడిస్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తం మొత్తం ముస్లిం మయం చేస్తారంట వాళ్ళు. ఎట్లా చేస్తారో రాదు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని గుళ్ళు కూలగొడుతున్నారు? ఇప్పటికీ 25 గుళ్ళు కూలగొట్టినారు. ఒకడేమో ఓల్డ్ సిటీ మధ్యలో బాత్రూమ్ పోతున్నాడు, నిన్ననేమో విగ్రహాలు కొడుతున్నారు. ఇదంతా ఏంది చేసేది? ఈ కాంగ్రెస్ దొంగన కొడుకులే ఇదంతా చేపిస్తున్నారు ఇప్పటికి కూడా. అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ రోహింగ్యా వాళ్ళని మొత్తం అరెస్ట్ చేస్తుంది. ఇంకొక 2-3 నెలల్లో ఇక్కడ ఎవ్వడు కనిపించకుండా చేస్తుంది. భారత్ మాతా కీ జై.